ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఇండియా గట్టిగా గెలిచింది. ఎస్, బాగా ఆడారు, గెలిచింది, వెరీ గుడ్. కానీ లాస్ట్లో ఆ ముందు కూడా ఆ సూర్య ఎవరైతే కెప్టెన్ ఉన్నారో స్పోర్ట్స్లో ఏమంటే ఆపోజిట్ కెప్టెన్తో షేక్ హ్యాండ్ ఇస్తారు. సో హ్యాండ్ షేక్ ఇవ్వడానికి నిరాకరించాడు. గెలిచిన తర్వాత కూడా వెంటనే రూమ్లో వెళ్ళిపోయారు. అంటే షేక్ హ్యాండ్ ఎక్కడ ఇవ్వాలో అని. ఏంటంటే ఇది ప్రాపర్ రిప్లై ఇచ్చాం ఆ దేశానికి అని ఆ రకంగా సంకేతం ఇచ్చాడు. మరి దేశానికి అంత ప్రాబ్లం సంగీతం అంటే నువ్వు ఎందుకు ఆడవు అసలు వాళ్ళతో మ్యాచే ఆడొద్దు కదా. నువ్వు మ్యాచ్ ఆడిన తర్వాత షేక్ హ్యాండ్ క్యాప్టెన్కి షేక్ హ్యాండ్ ఇస్తే ఏమైంది? ఇది ఒక పాయింట్. రెండవది ఏమంటాడంటే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఇవన్నీ దాటి కొన్ని ఉంటాయి, అది మేము పాటించాం అంటాడు. ఓకే, మీ మాట వింటాం. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ దాటి ఉంటే మరి నువ్వు ఇక్కడ క్యాప్టెన్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, కానీ అసల్ మన్సీకి షేక్ హ్యాండ్ ఇచ్చావు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ మోహసిన్ నఖ్వీ ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చావు. ఇంటీరియర్ మినిస్టర్ అయిన ఆర్మీ చీఫ్ మునీర్కి చాలా క్లోజ్, ఆయనకి ఎందుకు ఇచ్చావు మరి? అంటే వీళ్ళందరికీ ఏంటి పిచ్చి మక్కెత్తిందా? స్పోర్ట్స్ మ్యాన్లో కూడా మత్తు, విద్వేష మత్తు ఇవన్నీ ఎక్కి జనాల్ని ఫూల్ చేయడం మొదలు పెడుతున్నారా అనేది అర్థం కావట్లేదు కదా.